ఉదయాన్నే మీ పిల్లలను ఎంతో మురిపెంగా నవ్వుతూ స్కూల్ వ్యాన్ ఎక్కిస్తున్నారా? వాళ్ళు సురక్షితంగా బడికి చేరుకుంటున్నారని నిశ్చితంగా ఉంటున్నారా? ఆగండి, ఒక్క క్షణం ఆలోచించండి. మీరు నమ్మి పంపుతున్న ఆ ప్రైవేట్ వ్యాన్లలో మీ పిల్లల భద్రత ఎంతవరకు ఉందో ఎప్పుడైనా గమనించారా? మినీ వ్యాన్ సామర్థ్యం 5 లేదా 6 మంది, కానీ అక్కడ ఎక్కుతున్నది ఏకంగా 10 నుండి 15 మంది చిన్నపిల్లలు. 4 నుండి 10 ఏళ్ల పసిపిల్లలను ఆ పరిమిత స్థలంలో కోళ్లను కుక్కినట్టు కుక్కుతుంటే చట్టం ఏం చేస్తోంది? ఇది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, మీ పిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్న అపారమైన ప్రమాదం. ఇది ఒకవైపు అయితే, అసలు ప్రమాదం మరోవైపు దాగుంది. ఎగువ మధ్యతరగతి ధనిక కుటుంబాల పిల్లలే వీరికి ప్రధాన లక్ష్యం. మీ బాబుకు ప్రత్యేక సీట్ ఇస్తున్నాం, పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అంటూ డ్రైవర్లు డ్రామాలాడతారు. ముందు పసిపిల్లలకు దగ్గరవుతారు, ఆ తర్వాత ప్రత్యేక శ్రద్ధ అనే పేరుతో మీ దగ్గర అదనపు డబ్బులు గుంజుతారు. కానీ ఆ ప్రత్యేక శ్రద్ధ వెనుక ఉన్న అసలు నైజమేంటో మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. కొందరు డ్రైవర్లు ఈ శ్రద్ధ పేరుతో చిన్నారి బాలికలను అనుచితంగా తాకుతున్నారు. 4 ఏళ్ల పసిపిల్లలు, అసలు తమకు ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని అమాయకులు. 6 నుండి 9 ఏళ్ల పిల్లలు జరుగుతున్న ఘోరాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నా భయంతో ఇంట్లో చెప్తే ఏమంటారో అనే నరకయాతనతో నోరు విప్పలేకపోతున్నారు. మీ పిల్లల నిశ్శబ్దం వెనుక ఎంతటి భయం ఉందో మీరెప్పుడైనా గమనించారా? ప్రతి తల్లిదండ్రికి ఈ సమస్య గురించి తెలిసినా ప్రస్తుత వ్యవస్థతో రాజీ పడుతున్నట్టే కనిపిస్తోంది. దీనికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. అందులో పోలీస్, రవాణా శాఖ తీరు కూడా కారణం. కొన్ని కేసుల్లో పిఎస్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలుండవు. అంతేకాదు, స్కూల్ యాజమాన్యాలది కూడా బాధ్యత ఎక్కువ ఉంటుంది, కానీ ఆ వైపు నుంచి కూడా స్పందన కరువు. దీంతో ఈ నేరాలు కొనసాగుతూ పెద్ద సామాజిక సమస్యగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలే కొన్ని ఇప్పటికీ అనేకం జరిగాయి. తెలంగాణలోని శంషాబాద్ స్కూల్లో బస్ డ్రైవర్ బాలికపై దాడి ఘటన తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో స్కూల్ బస్ డ్రైవర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో కేసు నమోదైంది. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. వీటిని వార్తలుగానే చూసి వదిలేస్తున్నారా? అలా వదిలేయడం మన తప్పే అవుతుంది. తల్లిదండ్రులారా, మేల్కొనండి. డబ్బులు కట్టేసి మన బాధ్యత తీరిపోయింది అనుకోకండి. మీ పిల్లలు రోజు వ్యాన్ నుంచి రాగానే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారా? వ్యాన్ డ్రైవర్ల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ పిల్లలకు ధైర్యంగా చెప్తున్నారా? ఆలోచించండి. మీ పిల్లలను పంపే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి. నో చెప్పడం నేర్పడం. ఎవరికైనా పరిధి దాటి ప్రవర్తిస్తే లేదా అసౌకర్యంగా తాకితే భయపడకుండా గట్టిగా వద్దు, కూడదు అని చెప్పాలని ధైర్యం ఇవ్వండి. గోప్యత వద్దు, ఇది మన ఇద్దరి మధ్య రహస్యం, ఎవరికీ చెప్పొద్దు అని ఎవరైనా భయపెట్టినా లేదా ఆశ చూపించినా ఆ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు చెప్పాలని స్పష్టంగా చెప్పండి. అపరిచితులతో జాగ్రత్త. బడికి వెళ్లే దారిలో తెలియని వ్యక్తులు చాక్లెట్లు, బొమ్మలు లేదా డబ్బులు ఇస్తామన్నా తీసుకోకూడదని, మీ అమ్మ రమ్మంది అని చెబితే వారి వెంట వెళ్లకూడదని పిల్లలకు గట్టిగా చెప్పండి. పిల్లల బ్యాగులో ఒక డైరీ ఉంచి అందులో తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు, పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లు, 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 100-112 పోలీస్ నెంబర్లు రాసి ఉంచండి. ఇక గుర్తింపు వివరాలు. వ్యాన్ ఆటో డ్రైవర్ల వివరాలు, వారి ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిని తల్లిదండ్రులు తమ వద్ద ఉంచుకోవాలి. పాఠశాల బస్సులు, వ్యాన్లలో తప్పనిసరిగా మహిళా అటెండర్ ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. పాఠశాల పరిసరాలు, కాంపౌండ్ గోడల వద్ద సీసీటీవీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తరచూ తనిఖీ చేయాలి. మన చిన్న నిర్లక్ష్యం మన పిల్లల భవిష్యత్తును, మనశ్శాంతిని శాశ్వతంగా నాశనం చేయవచ్చు. ఈరోజే వ్యాన్ల భద్రతపై ప్రశ్నించండి. మీ పిల్లలకు అభయం ఇవ్వండి. పిల్లల భద్రత మన బాధ్యత, మన హక్కు. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి వార్తల కోసం విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.